హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే కరపండ్ల దుంపతోని స్వీట్ అయితే చేయబోతున్నాం అండి. ఈ స్వీట్ చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. ఎవరికైనా ఇలా చేయడం తెలియకపోతే ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అదే ఈ కరపండ్ల దుంపతో కూర వండుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు, హల్వా కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఫస్ట్ సింపుల్గా మీకు స్వీట్ చేసి చూపిస్తున్నాను. ఇలాగైతే దుంపల్ని నీట్గా 4-5 సార్లు కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ అది తీసేసుకోవాలి. అటు ఇటు కూడా ముక్కలు తీసేసి ఇలాగ తొక్కతో కావాలంటే తొక్కతో ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే తోలు కూడా తీసేసి మనం ఉడకబెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇలాగ తొక్కలతోనే కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి ములిగినంత వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మనకి స్వీట్ చేసుకుంటున్నాం కనుక ఉప్పు అనేది కొద్దిగా తక్కువగా వేసుకోవాలండి, లేదంటే ఒక స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే తీసుకున్న దుంపలకి స్వీట్ చేయబోతున్నాను కనుక ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే ఉప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు నీటిలోని ఉప్పునంతా కలిసేటట్టుగా ఇలాగ దుంపలు అటు ఇటు తిప్పేసుకుని అనుకోండి, ఉప్పు అనేది నీటిలో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4-5 విజిల్కి అయితే మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి కుక్కర్ని. ఇప్పుడు ఒక 4-5 విజిల్ వరకు ఉంచుకోవాలండి. ఇక్కడైతే ఒక 5 విజిల్ వరకు నేను పెట్టుకున్నాను కుక్కర్ని. ఇప్పుడు చల్లారిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. చూసారా, ఇక్కడ 5 విజిల్ కరెక్ట్గా పెట్టుకున్నానండి నేను, ఎందుకంటే తీసుకున్న దుంపలు పెద్ద సైజు కదా. చక్కగా తొక్కకి వేర్పాటుగా అయిపోయి దుంపలు మాత్రం బాగా వీడిపోయి చక్కగా ఉడికాయి. ఇలా తింటే చాలా చాలా బాగుంటాయి. నీళ్ళు అయితే వడకట్టేసుకోవాలండి. వడకట్టుకోకపోతే మనకి దుంపలకి నీరు అనేది పట్టేస్తుంది, అప్పుడు రుచి తగ్గిపోతుంది. చూసారా, మనకి తొక్కకి తొక్క సపరేట్ అయిపోయి దుంపలు చక్కగా నీట్గా వచ్చేస్తున్నాయి. ఇలా తీసుకున్నట్లని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవచ్చండి, లేదంటే చాక్తోని మనము షేప్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొన్ని దుంపలు తినడానికి ఉంచేసి ఇలాగైతే కొన్ని ఇలాగ ఆయిల్ లాగైతే తీసుకున్నాను, సన్నగా పొడుగ్గాన. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకు నచ్చిన సైజ్ అయితే మనం రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను పొడుగ్గా తీసుకున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక కప్పు వరకు అయితే నేను పంచదార వేసుకున్నాను. 1/2 కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా తీగపాకం వచ్చినంత వరకు అయితే మరగబెట్టుకోవాలండి పాకాన్ని. ఇప్పుడు లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇందులో అయితే ఒక 1/4 టీ స్పూను నేను ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. చూసారు కదా, మనకి పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులోని ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న దుంపల ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకొని మనం అటు ఇటు తిప్పుకొని వీటిని తీసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల అయితే బెల్లం కానీ పంచదార కానీ తయారు చేసి తీసుకోవడం వల్ల ఒంటికి కూడా చలవ చేస్తుందండి. ఈ దుంపలు ఎక్కువగా కాలంలో దొరికేటప్పుడు చాలామంది కూర వండుకుంటారు, పులుసు కూడా పెట్టుకుంటారు. నాకైతే ఇలా చాలా ఇష్టం అండి. దుంపలు అయితే పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడి తింటుంటారు. ఇలా పాకం అంతా కూడా మనకి దుంపలు పట్టేటట్టు అటు ఇటు తిప్పేసుకొని ఇవి దుంపలన్నీ కూడా తీసుకొని ఒక 1/2 అవర్ తర్వాత తిన్నామంటే చాలా చాలా నోటికి రుచిగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది తీయగాన. అలా నేను తీసుకునే దుంపలు అయితే 3 బ్యాచెస్కి అయితే పాకంలో అయితే కలిపేశానండి. ఒకేసారి కలపడం వల్ల కూడా పాకం అనేది చిక్కబడిపోతుంది. అలా కాకుండా కొద్ది కొద్దిగా అయితే నేను పాకాన్ని అయితే ఇలాగ అందులో దుంపలు వేసి కలిపేసి తీసాను. కొద్దిగా మిగిలిందంతా కూడా ఇలా దుంపల మీద వేసేసానండి. ఈ దుంపలు అయితే తినడానికి చాలా చాలా రుచిగా కమ్మగా ఉంటాయండి. ఏ స్వీట్ షాప్లో మనం ఏ స్వీట్ కొనుక్కుని అంత రుచిగా ఉండవు, అంత బాగుంటాయి. ఎవరికైనా తెలియకపోతే ఈ డిష్ కంపల్సరీగా తయారు చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.